హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్సెట్ 2023-24-25 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో చాలామంది అప్డేట్స్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. సో ఆ అప్డేట్స్ అనేది చూద్దాం. ఏంటి అంటే ఫస్ట్ 2025కి ఎప్పుడు వస్తుంది అనేది, అండ్ నెక్స్ట్ 2024 జాయినింగ్ డేట్స్, ఫైర్మెన్ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించి, అండ్ 2023 జాయినింగ్ డేట్స్, అండ్ నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్, ఇవి కూడా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 2025 సంబంధించి కీ. ఈ కీ అయితే మాత్రం మన కీ అండ్ రిజల్ట్స్ ఇవైతే మనకి అక్టోబర్ ఎండింగ్కి మనకి కీ అంటే 26కి 27కి అలా మన కీ అనేది వస్తుంది. కాకపోతే ఓన్లీ మనకి క్వశ్చన్స్ కింద ఆన్సర్స్ మాత్రమే వస్తాయి. మీ పేపర్స్ ఓపెన్ అవ్వవు. ఓకే, మీ పేపర్స్ ఓపెన్ అవ్వాలి అంటే కంప్లీట్ రిజల్ట్స్ వచ్చాక మీ పేపర్స్ ఓపెన్ అవుతాయి తప్ప మామూలుగా మీ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా ఇస్తారు, లాస్ట్లో ఏబిసి సమ్ ఆన్సర్స్ అయితే ఇచ్చేస్తారు. అలా ఉంటుంది అనమాట. ఇంకా రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ అయితే మాత్రం మీకు మార్చ్ 2026కి మీకు రావచ్చు రిజల్ట్స్. ఓకే, ఫిబ్రవరి మార్చ్లో. ఇక చాలామంది ఎవరైతే 2023 టీఎంఎం కానీ ఫైర్మెన్ ఇవి అండ్ 2024 సంబంధించి టీఎంఎం సెలెక్ట్ అయిన వాళ్ళు, ఎంటీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళకి జాయినింగ్ లెటర్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోయినా ఇది కమాండ్ వైజ్గా మీకు జాయినింగ్ లెటర్స్ అయితే పంపిస్తున్నారు. ఆల్రెడీగా 2023-24 చాలామందికి వచ్చినాయి. ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ ఆల్రెడీగా అవుతున్నాయి. ప్రజెంట్ అంటే కమాండ్ వైజ్గా అవుతున్నాయి. రీసెంట్గా 24ది కార్ వర్క్ సంబంధించి కూడా వచ్చినాయి. సో ఒకవేళ మీకు ఆ ఫీల్డ్లో ఆ మెయిల్ మీరు సెలెక్ట్ అయ్యి మెయిల్లో రాలేదు అంటే నెక్స్ట్ వేరే కమాండ్లో వస్తాయని అర్థం. ఇప్పుడు ఫైర్మెన్ అలా వచ్చినాయి. ప్రజెంట్ ఫస్ట్ వైజాగ్ అయినాయి, తర్వాత అండమాన్, తర్వాత ముంబై ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నాయి. నెక్స్ట్ కొచ్చి అవుతాయి. కొచ్చిలో వేకెన్సీస్ ఉంటాయి. సో ఫైర్మెన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది కూడా ఉన్నారు 2024. సో ఫైర్మెన్ రిజల్ట్స్, సో ఫిజికల్ అయిపోయింది, నెక్స్ట్ మేము ఏం చేయాలి? సో ఫిజికల్ అయిపోయింది, మీది అయిపోతే సరిపోదు కదా. ఓవరాల్ టోటల్ అందరివి కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 1 or 2 monthsలో ఒక రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ రిజల్ట్లో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ కూడా కమాండ్ వైజ్గా ఉంటుంది. ఆ కమాండ్ వైజ్గా మీకు జాయినింగ్స్ కూడా ఉంటాయి. మీరు అనుకోవచ్చు, మేము వైజాగ్లో మేము ఈవెంట్స్ చేసాం, మాకు వైజాగే పోస్టింగ్ వస్తుందా అని. సో అలా అయితే అవ్వదు. సో ముంబైలో పోస్టింగ్ చేసిన ముంబై అవుతుందనే గ్యారంటీ కూడా లేదు. ఎక్కడైనా ఇవ్వచ్చు, ఆల్ ఇండియా మొత్తం మీద మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టి. ఓకే, అంటే మీరు ఇచ్చే ప్రిఫరెన్సెస్లో మెరిట్ లిస్ట్ బట్టి ఇస్తారు. అండ్ 2023 ఆల్రెడీగా ఛార్జ్మెంట్ సంబంధించి అయితే జాయినింగ్ అయిపోయినాయి. 2024 డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి. అంటే అందరికీ అవ్వలేదు, కొంతమందికి అయితే అయినాయి. అండ్ మరలా మెయిల్స్ అయితే కంటిన్యూస్గా అవుతున్నాయి. ప్రాసెస్ అయితే మాత్రం ఫాస్ట్గా అవుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అయితే అవుతుంది. అండ్ 2026 సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా అయితే మే జూన్లో నోటిఫికేషన్ అయితే ఉంటుంది. చాలామంది అంటున్నారు జనవరిలోనే ఈ నోటిఫికేషన్ ఉంటుంది అని. సో మ్యాక్సిమం ఈసారి ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ 23, 24, 25 అన్నీ క్లియర్ అయ్యాకే 25 తీస్తారని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించి సెకండ్ లిస్ట్ ఉంటాయా అంటే 2023ది సెకండ్ లిస్ట్ ఉంటుంది పక్కగా. సో ఆ సెకండ్ లిస్ట్ అనేది కొంత టైం అయితే పడుతుంది. 2026లోనే అంటే నెక్స్ట్ ఇయర్లోనే సెకండ్ లిస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ అందరూ జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 6 months వరకు వాళ్ళు చూస్తారు. 6 months కూడా జాయిన్ అవ్వకపోతే అప్పుడు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగా 2024, 25 కూడా ఉంటుంది. అండ్ సో ప్రిపరేషన్ అయితే మీరు బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇయర్కైనా సరే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ఇయర్తో ఏదో మీరు సరిగ్గా రాయలేకపోయాము, దగ్గరకు వచ్చిపోయింది అని ఒక కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా.
వాళ్ళకి ఏంటి అంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఇన్సెట్ 2026కి. అందులోనైతే ఏ వేకెన్సీస్ ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ అంటే టీఎంఎం ఉంటుంది పక్కాగా, ఛార్జ్మెన్ ఉంటాయి, ఎల్డీసీ ఉండొచ్చు, మెయిన్ ఎక్స్పెక్టేషన్ ఎల్డీసీ. సో ఎల్డీసీ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఎస్సికి ఎప్పుడు ఎల్డీసీలు ఇచ్చేవారు, కానీ మనకి ఫేజ్ 13లో కూడా ఎల్డీసీలు అనేది తక్కువగా ఇవ్వటం జరిగింది. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ఫేజ్లో ఏమైనా ఇస్తారా? ఒకవేళ ఇవ్వకపోతే మనకి డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్లో ఓపెన్ నోటిఫికేషన్లో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇన్సెట్. సో ఛార్జ్మెన్ ఉంది, టీఎంఎం ఉన్నాయి, అలాగే డ్రైవర్ సంబంధించి కూడా నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే ఫైర్మ్యాన్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే అవుతే డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఇయర్కి మీ జాబ్ అనేది మీకు ఉంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్ 6 to 7 months టైం ఉంది. ఆల్రెడీగా స్కిల్డ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కిల్డ్కి అందరికీ జాబులు రాకపోవచ్చు. సో ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటారో ఒక జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ అయినా వస్తుంది. అండ్ రీసెంట్గా సికింద్రాబాద్ సంబంధించి నోటిఫికేషన్ అంటే ఆర్మీలో ఎంటీఎస్ ఈ జాబ్స్ పడినాయి. అవి కూడా సేమ్ సిలబస్. మీరు ఒకటే ప్రిపేర్ అవ్వండి, మీకు అన్నిటికీ సేమ్ సిలబస్ అనేది ఉంటాయి. సో ఆ సేమ్ సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు ఒక జాబ్ కాకపోయినా ఇంకో జాబ్ అయినా సరే మీరు సెలెక్ట్ అవుతారు. అండ్ మెయిన్ ఇప్పటి నుంచే సరే ప్రిపేర్ స్టార్ట్ చేస్తాం, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా, ఎస్ఎస్సి ప్యాటర్న్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్యాటర్న్ ప్రిపేర్ అవ్వండి. అందులోనే ఎలా ఉందో అలాగే ఇస్తారు. ఎస్ఎస్సి ప్యాటర్న్ వచ్చేసరికి అరిహంత్ కానీ బుక్స్, ఉపకార్ కానీ, యశ్చంద్ కానీ ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కన్నా మీరు బేసిక్స్ లెవెల్ నుంచి నేర్చుకోండి. ఒక 6 months ఉంది, మీరు ఒక టాపిక్ నేర్చుకోండి. సపోజ్ నెంబర్ సిస్టమ్సే ఉంది, నెంబర్ సిస్టమ్స్ 4 రోజులు నేర్చుకోండి, నో ప్రాబ్లం, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, ఎందుకంటే మన బేసిక్స్ నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఈ 4 టాపిక్స్ నేర్చుకుంటే మీరు ఎనీ సమ్స్ అర్థమెటిక్ మీరు స్ట్రాంగ్ అయిపోతారు. ఓకేనా, మరలా చెప్తున్నాను చూడండి, నెంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ సింప్లిఫికేషన్స్. దీంతో పాటు మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఇవన్నీ బేసిక్ టాపిక్స్ అన్నమాట. ఇవి మనకు 6th క్లాస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, అర్థమెటిక్ మీరు స్ట్రాంగ్ అయిపోతారు. అండ్ రీజనింగ్ అంటారా, ఎనాలజీ, సిమిలారిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో రోజుకి ఒక టాపిక్ అయితే ప్రిపేర్ అవ్వండి. యూట్యూబ్ అవైలబిలిటీలో ఉంటుంది, చాట్ జీపీటీలు ఉన్నాయి. మీరు బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ November 17th నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో అంతా ఒకటే సిలబస్ కాబట్టి మీరు ఒకే విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా సపోజ్ ఒక ఎగ్జామ్ ఒకే సిలబస్, ఒక ఎగ్జామ్ ఒక సిలబస్ అయితే ప్రిపరేషన్ కష్టంగా ఉండదు. సో అంతా ఒక సిలబస్ కాకపోతే అవటం వలన ఒక జాబ్ కాకపోయినా ఇంకొక జాబ్ అయినా సరే మీకు డెఫినెట్గా వస్తుంది. సో ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, ప్రిపేర్ అవుతూ ఉండండి, డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ అన్నీ కూడా మన అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చూసి చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు మనం చూసే అప్డేట్స్ 2026 నోటిఫికేషన్ అయితే మే ఆర్ జూన్లో ఉంటుంది. అండ్ 2025 రిజల్ట్స్ అయితే మార్చ్లో వస్తాయి. కీ అయితే ఈ మంత్ ఎండ్ ఆర్ November 2nd week, 1st or 2nd weekలో వస్తుంది. అండ్ 2023-24 జాయినింగ్ డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ కూడా పంపిస్తున్నారు. సో అవి చూసుకొని మీరు కరెక్ట్గా ఫిల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. మీకైతే జాయినింగ్ డేట్స్ అయితే ఈ డిసెంబర్ లోపే మీరు జాయిన్ అయితే అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.